హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్ను యశు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేనైతే వీడియో అయితే అపార్ట్మెంట్‌లో పార్క్ ఎలా ఉంటది, స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటది, పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అదంతా మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా అండి. చాలా బాగుంటుందండి అపార్ట్మెంట్‌లో. కొన్ని అపార్ట్మెంట్‌లో సార్ పార్క్ ఉండదు, స్విమ్మింగ్ ఉండదు. కానీ ఈ అపార్ట్మెంట్‌లో చూడండి మ్యాక్సిమం దీంట్లో ఒక 850, 900 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఇలా పార్క్ చూడండి ఎంత బాగుంది. అన్నీ ఉన్నాయండి దీంట్లో అయితే. పార్క్, జిమ్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఇంకా చాలా ఇంకా ఇదో చూసారా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారండి. ఇక్కడ స్వింగ్ ఉంది, సీసా, చాలా వెరైటీస్ గేమ్స్ ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఆడుకుంటున్నారండి ఇక్కడ. ఇంకా ఈ టైంలో ఎవ్వరు లేరు. నేను ఈ ఆఫ్టర్నూన్ ఇట్లా తీసుకున్నానండి. ఈ టైంలో ఇంకా ఎవ్వరు లేరు. ఫెస్టివల్ రోజైతే ఈ వీడియో. ఇంకా పిల్లలు మొత్తం ఇక్కడ నిండిపోతారండి ఈవినింగ్ అయితే. ఇంకా మొత్తం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇది చూసారండి, ఇది ఎంత బాగుంది. మనీ ప్లాంట్ ట్రీ. ఇక్కడ ఫొటోస్ దిగడానికైనా చాలా బాగుంటుంది. నేనైతే పిల్లల్ని పిలిచాను, ఫొటోస్ దించుతారండి రా అంటే మా చెర్రీ ఇంకా షన్ను ఇద్దరైతే వచ్చారు ఫొటోస్కి. అయితే ఈ పార్ట్ అయితే బాగుంటుందండి. బ్యాక్గ్రౌండ్ ఆ ట్రీ అయితే సూపర్ ఉంటుంది. మనీ ప్లాంట్, ఇంక ఇటు దిక్కేమో శంకుపూల చెట్టు కూడా ఉంటుందండి. బాగుంటుంది అది కూడా. రెండు ఫొటోస్ దిగడానికి అయితే చాలామంది ఇక్కడైతే ఫొటోస్ దిగుతారు. చూసారా పిల్లలు వచ్చి హాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటుళ్ళు. ఇది మొత్తం బర్త్డే పార్టీస్కైనా ఏదైనా చిన్న ఈవెంట్ చేసుకోవాలన్నా ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇంకా ఇది క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇదంతా వాటర్ ఫాల్స్. ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు, ఉయ్యాలుగుతున్నారు. కొంచెం ముందుకెళ్తే ఇంకా మనకైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. అపార్ట్మెంట్లో కూడా ఇలా నీట్గా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా అన్ని గేమ్స్ ఉన్నాయండి. మ్యారీగోల్డ్ గేమ్, సీసా, స్వింగ్. ఇదైతే ఈ గేమ్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నారు. చూసారా ఇవన్నీ అపార్ట్మెంట్. ఇది ఒక సెక్షన్ దిక్కా అండి అపార్ట్మెంట్స్. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొక పార్క్ ఉంది, అది కూడా సూపర్ ఉందండి. ఇదైతే కిట్టి పార్టీస్, లేడీస్ చిన్న క్లబ్ హౌస్, ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇది చూపిస్తున్నాను మీకు. ఇది స్విమ్మింగ్ పూల్ అయితే చూపిస్తున్నాను అండి. చాలా బాగుందండి స్విమ్మింగ్ పూల్ కూడా. ఇక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ అయితే చాలా మార్నింగ్ స్విమ్మింగ్కి అయితే టైమింగ్ చాలా బాగుందండి. మార్నింగ్ 6 నుంచి 10 వరకు, మళ్ళీ ఈవినింగ్ ఏమో 5 నుంచి 7:30 వరకు అయితే స్విమ్మింగ్ ఫుల్ టైమింగ్స్ అండి. ఇంకా ఆ టైంలోనే స్విమ్మింగ్ చేయాలి. ఇక్కడ చూసారా అండి, మన కిట్టి పార్టీస్ అయినా, లేడీస్కి చిన్న చిన్న కిట్టి పార్టీస్ అయినా, ఎక్కడైనా ఇక్కడ చాలా మంచిగా వచ్చి చేసుకుంటారండి. మంచిగా సిట్టింగ్ ఏరియా బాగుంది ఇక్కడైతే. చూసారా చైర్లు అన్నీ. ఇంకా మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్దామండి. చాలా బాగుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా పిల్లలు స్విమ్మింగ్ చేసింది కూడా పెట్టాను. ఇదిగోండి, ఇక 2 రకాల స్విమ్మింగ్ పూల్ ఉన్నాయండి. అంటే కిడ్స్ స్విమ్మింగ్ పూల్ ఇది. అదికు పెద్దవాళ్ళ స్విమ్మింగ్ పూలు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారండి. ఇది 2 రకాల స్విమ్మింగ్లు. చిన్నపిల్లలందరూ ఇటు దిక్కు చేస్తారు, ఇంకా పెద్దవాళ్ళు మొత్తం అటు దిక్కు చేస్తారు. చూసారా, ఇది మొత్తం స్విమ్మింగ్ ఏరియానే అండి. దీనికి మనీ కట్టే అవసరం ఏమి ఉండదండి. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఫ్రీగానే స్విమ్మింగ్ చేయొచ్చు. అంత బాగుంటుంది ఇక్కడైతే. ఇదిగో చూసారా, ఇదంతా స్విమ్మింగ్ సెక్షన్. మొత్తం ఎంత క్లీన్గా నీట్గా ఉంటుంది తెలుసా అసలు. ఇంకా మంది ఇప్పుడు లేరు. ఇది రాఖీ పండుగ రోజు వీడియో కదా అండి. ఇంకా ఫెస్టివల్ కదా, అందరు లేరు. ఇంకా వేరే రోజులో చూడాలో చాలామంది ఉంటారండి. ఇంకా మనకు దూరం నుంచి టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అదిగోండి వినాయకుడు టెంపుల్ అండి. అన్నీ ఉంటాయండి ఈ అపార్ట్మెంట్లో అయితే. పార్క్, కిడ్స్ పార్క్, స్విమ్మింగ్ ఏరియా, టెంపుల్, సూపర్ మార్కెట్, జిమ్, మళ్ళీ ఇంకా వెజ్ మార్కెట్స్ కూడా అన్నీ వస్తాయండి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి దీంట్లో అయితే. ఇంకా ఇదంతా ఒక రూటు. చూసారండి ఎంత బాగుంది పార్క్ అసలు. పార్క్ నేను ఓన్లీ పార్కే చూపిస్తున్నాను. ఇంకొక పార్క్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ చూసారా, ఇక్కడ నుంచి చూసారా అక్కడి వరకు ఎంత బాగుందండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి టెంపుల్ చూస్తారండి. ఇక్కడ నుంచి అయితే మిడిల్లో టెంపుల్ ఉంటుంది. ఇంకా దాని బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న మినీ పార్క్ కూడా ఉందండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాస్కెట్బాల్, క్రికెట్ ఆడుకునే ప్లేస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, అడికి మొత్తం ఆ సెక్షన్ ఉన్నాయండి. ఇదికి ఓన్లీ కిడ్స్ పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ మాత్రం ఇటు దిక్కున్నాయి. ఇంకా టెంపుల్ మీకు చూపించాను, ఇవి 3 చూపించాను. ఇక్కడ చైర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎప్పుడైనా కిట్టి పార్టీస్ అయినా, చిన్న చిన్న బర్త్డే ఈవెంట్స్ అయినా మంచిగా కూర్చొని అయితే పార్టీస్ అయితే సూపర్ జరుగుతాయండి. చిన్న కిచెన్ లాగా కూడా ఇచ్చారండి. ఇక్కడ బ్లాక్ బండ్ ఇచ్చి ట్యాప్ ఇచ్చారు.
ఇంకెప్పుడైనా స్టాల్స్ పెడతారండి దాంట్లో అయితే. ఇక్కడేమో చిన్న సిట్టింగ్ బర్త్డే పార్టీస్ అయితే చాలా బాగా జరుగుతాయండి దీంట్లో అయితే. చిన్న ప్లేస్ ఉంటుంది చూడండి. ఇక్కడ చైర్స్ ఉన్నాయి. ఇంకా అది చూసారా, అందులో అయితే చిన్న పిల్లల బర్త్డేస్ అయితే సూపర్ అవుతుందండి. డెకరేషన్ చేస్తారు, ఎంత బాగుంటుందో తెలుసా అండి. అలా బాగుంటుంది. ఇటు మొత్తం సెట్టింగ్ చేసేస్తారు చూసారా అండి. బాగుందండి అపార్ట్మెంట్లు ఇక్కడైతే. మీకు ఇలా నచ్చిందండి? నాకైతే చాలా నచ్చింది. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది, నచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇదంతా కిడ్స్, ఓన్లీ కిడ్స్ ఆడుకునే ప్లేసే అండి. ఇంకా మీకు ఇంకొక పార్క్ కూడా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇంకా బాస్కెట్బాల్, ఫుట్బాల్ అవన్నీ ఉన్నాయండి. ఇంకా మా పిల్లలు చూడండి, షెన్ను, చిన్ను, చెర్రీ, జున్ను అందరూ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కూడా నచ్చిందా అండి పిల్లలు ఆడుకునే ప్లేస్ పార్క్? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.